కళ్యాణ లక్ష్మి అప్లికేషన్ కోసం లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఏ విధంగా ఉంటాయి, అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, అప్లికేషన్ ప్రాసెస్ తర్వాత ఎన్ని డేస్ లో మనకు చెక్స్ ఇవ్వడం జరుగుతుంది, కంప్లీట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. బ్రైడ్ కి సంబంధించిన ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, ఎస్ఎస్సి మెమో, లేటెస్ట్ క్యాస్ట్ అండ్ ఇన్కమ్, మదర్ ఆధార్ కార్డ్, మదర్ బ్యాంక్ పాస్బుక్, మ్యారేజ్ సర్టిఫికేట్, మ్యారేజ్ ఫొటోస్, మ్యారేజ్ వెడ్డింగ్ కార్డ్ ఇవన్నీ అప్లికేషన్లో మెన్షన్ చేయాల్సి ఉంటుంది. బ్రైడ్ గ్రూమ్కు సంబంధించిన ఆధార్ కార్డ్, ఎస్ఎస్సి మెమో, రేషన్ కార్డు, క్యాష్ అండ్ ఇన్కమ్ కూడా మనం అప్లికేషన్లో మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్స్ ఇవన్నీ డాక్యుమెంట్స్ అటాచ్ చేసి మనం రిలేటెడ్గా నియర్ బై ఏదైతే మీకు మండల ఆఫీస్ వస్తుందో ఆ మండల ఆఫీస్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మండల ఆఫీస్లో సబ్మిట్ చేసిన తర్వాత మనకు ఒక వెరిఫికేషన్ అవుతుంది. ఇంటి దగ్గరకు వచ్చి వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత వితిన్ 3 months ఆర్ 6 months తర్వాత మనకు ప్రెస్ మీట్ పెట్టి మీకు చెక్కులు ఇవ్వడం జరుగుతుంది. మండల ఆఫీస్ దగ్గర కావచ్చు, నియర్ బై గవర్నమెంట్ ఆఫీస్ దగ్గర మీకు చెక్కులు ఇవ్వడం జరుగుతుంది. బ్యాచులుగా ఇవ్వడం జరుగుతుంది. మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.